అయితే ఇప్పుడు గవర్నమెంట్ దీక్షను విరమింపజేయడానికి, జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఆందోళన విరమింపజేయడానికి మొత్తానికి దిగొచ్చింది. ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్లో జేపీ నడ్డా ఆయన ఇంకొక మంత్రితో కలిసి వీళ్ళందరూ సమావేశమై మేము సమ్మె విరమిస్తున్నాము, మాకు హామీ, మేము ఏవైతే డిమాండ్స్ ముందు పెట్టినామో ఆ డిమాండ్స్కి ప్రభుత్వం అంగీకరించింది అని. అందులో ఒకటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, అప్పటికే రాజీనామా చేసినట్టు చర్చల కంటే ముందే. దాని తర్వాత బాధితుల కుటుంబాలకి నష్టపరిహారము, కేసులు ఎవరి మీద అయితే పెట్టిరో ఆ కేసులన్నీ తొలగించాలి అని, అరెస్ట్ చేసిన వాళ్ళని విడుదల చేయాలి అని. కానీ మళ్ళీ అరెస్ట్ల పర్వం కొనసాగుతున్నది. ఎవరెవరైతే ఈ ధర్నాలో పాల్గొన్నారో, అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయిందో, ప్రతి ఒక్కరింటికి పోయి థంబ్ ఇంప్రెషన్స్ తీసుకుంటున్నారు, మీరు మళ్ళీ ధర్నాల్లో ఎక్కడ పాల్గొనొద్దు అని. కొంతమందిని అరెస్ట్ చేసిరు. అందుకే మళ్ళీ సీజేపీ లీడర్లు సౌరవ్ దాస్ అండ్ అశుతోష్ ప్రెస్ మీట్ పెట్టి మాట తప్పితే తిరిగి మంటలే, అరెస్ట్ చేసిన విద్యార్థులను మంగళవారం కల్లా విడుదల చేయాలి, విద్యార్థులపై ఉన్న కేసులు ఎత్తేయాలి, కేంద్రానికి కాక్రోచ్ నేతల హెచ్చరిక, నమ్మక ద్రోహాన్ని సహించబోమని స్పష్టీకరణ, కేంద్ర ప్రభుత్వం చర్చల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదని కాంక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఆరోపించారు. అస్సోం, పశ్చిమ బెంగాల్, బీహార్లో విద్యార్థులను, ఇతర ఆందోళనకారులను పోలీసులు అక్రమంగా నిర్బంధంలోకి తీసుకుంటున్నట్లు వార్తలు అందుతున్నాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ అన్నారు. ఎఫ్ఐఆర్లు రద్దు చేసుకొని వారందరినీ విడుదల చేయాలి, చర్చల సందర్భంగా తమకు లిఖితపూర్వకంగా ఇచ్చిన ఇతర హామీలు కూడా మంగళవారం లోపు నెరవేర్చాలి, లేని పక్షంలో కాక్రోచ్లు తిరిగి ఉద్యమిస్తాయని సౌరవ్ హెచ్చరించారు. నమ్మక ద్రోహాన్ని యువత సహించబోదని తన ఎక్స్ ఖాతాలో ఆయన స్పష్టం చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి వ్యతిరేకంగా ఉద్యమించిన యువత పైన చర్యలు ఉండవని, ఎన్డీఏ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వారిని వేధింపులకు గురి చేయడం జరగదని కేంద్ర ప్రభుత్వం చర్చల సందర్భంగా హామీ ఇచ్చింది. హామీలను కేంద్రం నెరవేర్చాలి. ఈ దిశగా కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, జేపీ నడ్డా చొరవ తీసుకోవాలి. తిరిగి తాము ఉద్యమించే పరిస్థితి కల్పించొద్దు అని అశుతోష్ అన్నారు. కేసులు నమోదైన విద్యార్థులు ఆందోళనకు గురి కావాల్సిన పని లేదు, వారి కోసం ఇప్పటికే న్యాయ ప్రక్రియ మొదలైంది. సమర్థులైన న్యాయవాదులతో మా పార్టీ న్యాయ విభాగం సంప్రదింపులు ప్రారంభించింది. కాగా నీట్ ఆందోళనలో పాల్గొని కేసులు ఎదుర్కొంటున్న, అరెస్ట్ అయి జైళ్లకు పోయిన విద్యార్థులు, ఇతర ఆందోళనకారులకు అండగా కాక్రోచ్ జనతా పార్టీ సాక్షి పేరిట ఒక వెబ్సైట్ ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఈ ప్లాట్ఫామ్ ఆవిష్కరించింది. న్యాయ పోరాటంలో విద్యార్థులకు కలిసి వచ్చే డిజిటల్ ఆధారాలను సైట్లో అప్లోడ్ చేయండి. ఈ సందర్భంగా కాక్రోచ్ నేతలు కోరారు. ఇదిలా ఉండగా బీహార్లో ఆందోళనల సమయంలో విద్యార్థులపై పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించుకున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సాయంత్రం ప్రకటించిందట. సీజేపీ ఆందోళనలో కరుడుగట్టిన నేరగాళ్లు, పేపర్ లీక్లకు నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలో సందట్లో సడేమియాలాగా కరుడుగట్టిన పాత నేరగాళ్లు దూరిరట. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అత్యాచారం, హత్య, కిడ్నాప్, దొంగతనం, మాదక ద్రవ్యాల వంటి కేసుల్లో నిందితులుగా ఉన్న 989 మందిని ఈ ఆందోళనలో గుర్తించినట్టు ఢిల్లీ పోలీసు వర్గాల అంతర్గత నివేదిక చెప్తున్నదట. అంతర్గతంగా ఎందుకు ఇప్పుడు కాదండి, 545 మంది ఆ ఉన్నటువంటి ఎంపీల్లో రేపులు చేసినోడు, మర్డర్లు చేసినోడు ఎంతమంది క్రిమినల్స్ ఉన్నారు? మళ్ళీ అది పార్లమెంట్, అది పార్లమెంట్లో, లోక్సభ, రాజ్యసభలో దేశాన్ని ముంచినోళ్ళు దొంగలు, వందల వేల కోట్లు ముంచినోళ్ళు, అధికారికంగా అఫీషియల్గానే కదా ఎంటర్ అయినారు వాళ్ళు. ఈ జంతర్ మంతర్ అన్నది ఓపెన్, అది 10 దారులు ఉన్నాయి, 10 దారులు ఉన్నాయి, ఎవరైనా పోవచ్చు, ఎవరైనా రావచ్చు. ఇప్పుడు వాళ్ళకి ఎవడు పడితే వాడే వస్తాడు. ఇప్పుడు అక్కడ ఏమైనా ఆందోళన, ఏమన్నా మిస్యూజ్ చేసిరా, పోనీ ఆ స్టేజ్ దగ్గర ఏమైనా మిస్యూజ్ చేసిరా, లేకపోతే ఎవరైనా అట్లాంటి స్టేట్మెంట్స్ ఏమైనా వచ్చినాయా, ఒకరికొకరు ఏమైనా చంపుకునే ప్రయత్నం జరిగిందా? ఆ ఓపెన్ స్పేస్లో ఎవడైనా వాడు తప్పించుకోవడానికి వచ్చిండా, మరి వాళ్ళకి మీరు అంటున్న లెక్కలన్నీ ఎవడైనా ఎట్లన్నా రావచ్చు, పోవచ్చు, వాడు ఏమైనా టైంపాస్కి వచ్చిపోయిందా? మరి అంత క్రిమినల్స్ని మీరు ఏం చేస్తున్నారు, పట్టుకొని లోపలేగా? అంత కరుడుగట్టిన నేరగాళ్ళని ఎందుకు మరి బయట ఉన్నారు వాళ్ళు? కరుడుగట్టిన నేరగాళ్ళు ఎవరిది బాధ్యత? ప్రభుత్వానికి కాదా? ఫస్ట్ మీరు పార్లమెంట్లో ఉన్న నేరగాళ్ళ గురించి చెప్పండి. ఎంతమంది కరుడుగట్టిన నేరగాళ్ళు ఇవాళ చట్టసభల్లో కూర్చుంటున్నారు? ఈ గిత్తత్తు దొరికితే కథమే దాన్ని ఆడ దాదాపు కొన్ని లక్షల మంది వస్తూ పోయినారు. అదంతా పోయింది. 900 మంది కరుడుగట్టిన నేరగాళ్ళు ఎంటర్ అయ్యారట.